మరణాత జీవాహారమును ఈ అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమమును వీక్షించుచున్న మీకు దేవుని దీవెనలు మెండుగా కలుగునుగాక. దేవుని సహాయం వలన ఆధ్యాత్మికముగా వాక్య ధ్యానమును బట్టి మీరు ఎదుగుచూ ఉన్నారని మేము నమ్మచ్చు ఉన్నాము. మనిషి కోరుకునే వాటిలో ప్రధానమైనది స్వాతంత్రము. నరుడు స్వతంత్రయునుడకు నిర్మింపబడ్డాడు. నరుడు స్వాతంత్రమును కోరుకోవడానికి గల కారణం ఏమిటంటే, మనిషిని దేవుడు నిర్మించినప్పుడు మనిషి స్వతంత్రుడై ఉండవలనని దేవుడు మనిషి నిర్మించాడు. దేవుడు స్వతంత్రుడై ఉన్నాడు. హీ కెన్ మేక్ అ చాయిస్ ఆఫ్ హిస్ ఓన్. స్వాతంత్రము కలిగిన దేవుడు తాను ఏ నిర్ణయమైనను ఎట్టి నిర్ణయమైనను ఆయన తీసుకోగలిగిన వాడై ఉన్నాడు. ఏ పనినైనను చేయగలిగిన వాడై ఉన్నాడు. నరుని కూడా ఆ రీతిగా దేవుడు నిర్మించాడు. కానీ నిజ స్వాతంత్రాన్ని మనం ఎక్కడ అనుభవిస్తూ ఉన్నామో దేవుని వాక్యములో మనం చూచినప్పుడు గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనములో, ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. నీవు స్వతంత్రుడవు క్రీస్తు యేసు వలనై ఉన్నావు. లోకములో ప్రతి మనిషి స్వేచ్ఛ స్వాతంత్రముతో జీవించవలనని యత్నిస్తూ ఉంటాడు. భారతదేశమును మనం చూచినప్పుడు భారతదేశ పౌరులుగా మనము స్వతంత్రులమై ఉన్నాము. ఒకానొక కాలములో పాశ్చాత్య దేశంలో నుండి వచ్చిన వారు మనపై రాజ్యము చేయించి ఉన్నప్పుడు ఆ స్వాతంత్రము కొరకు మనము పోరాడి ఉన్నాము. కానీ ఈరోజు నీవు భారతదేశ పౌరుడు అయినను ఒకవేళ భారతదేశ రాజ్యాంగమునకు అనుగుణముగా, న్యాయశాస్త్రమునకు అనుగుణముగా నీవు నిలిచి ఉండని ఎడల, పని చేయని ఎడల, జీవించని ఎడల నీవు శిక్షకు అర్హుడవు. నీవు స్వాతంత్రమును కోల్పోవాడవు. భూలోకములో ఎన్నో రాజ్యములు ఉండగా రాజులకు రాజుగా దేవదేవుడు క్రీస్తు యేసు ఉన్నాడు. ఆయన రాజ్యము మరొకటి ఉన్నది. నీతి రాజ్యము, ప్రేమ రాజ్యము, పరిశుద్ధ రాజ్యము. అదే క్రీస్తు యేసు వారి యొక్క రాజ్యము. భూలోక రాజ్యములో ఎంతటి స్వాతంత్రమును మనము అనుభవించినను ఒకవేళ క్రీస్తు యేసు యొద్దకు రాకపోతే మనకు నిజ స్వాతంత్రము లేదు. నీ ఆత్మకు రక్షణ లేని ఎడల నిజ స్వాతంత్రము లేదు. అందుకని దేవుని యొక్క వాక్యములో మనము చూచినప్పుడు నిజ స్వాతంత్రమును ఆశించుచున్న నరులారా, నీవు తెలుసుకోగలిగింది ఏమిటి? నీ శరీరం అందైనను, నీ ఆత్మ ఎందైనను, నీ మనస్సులోనైనను, నీ మతి ఎందైనను నీవు నిజ స్వాతంత్రం అనుభవించడానికి నీవు క్రీస్తు యేసునందుకు రావాలి. ఎందుకు? క్రీస్తు యేసునందు నీ శరీరము స్వాతంత్రమును పొంది ఉన్నది. పాప నియమమునకు బందీ అయి నీ శరీరము ఉండగా, ఆ పాప ఫలితమును నీ శరీరం అనుభవిస్తూ ఉండగా క్రీస్తు యేసు వలన ఆ శరీరము విడిపింపబడినది. అందుకని క్రీస్తు యేసును నమ్మిన వారు, విశ్వసించిన వారు మరణించినను అది మరణము కాదు, అది కేవలము విశ్రాంతి అయి ఉన్నది. ఎందుకనగా తిరిగి క్రీస్తు యేసు రెండవ రాకలో వచ్చినప్పుడు ఆయన యందు మృతి చెందిన వారిని లేవనెత్తువాడై ఉన్నాడు. అప్పుడు ఈ మట్టి శరీరము మహిమ శరీరముగా మారుతూ ఉంది. ఈ శరీరము విడుదల పొందుతూ ఉంది. నీ ఆత్మ క్రీస్తు యేసునందు నిజ స్వాతంత్రము పొంది ఉన్నది. అందుకని దేవుని యొక్క వాక్యములో మనము చూచినప్పుడు సత్యము, క్రీస్తే సత్యమై ఉండగా ఆ సత్యం ఏం చేస్తుంది? ట్రూత్ విల్ సెట్ యు ఫ్రీ. మిమ్ములను స్వతంత్రులుగా చేస్తూ ఉంది. జీవితంలో నిజ స్వాతంత్రమును నీవు కోరుకుంటున్నావా? నీ ఆత్మ యందు, నీ శరీరం యందు, నీ ఆలోచన యందు నిజ స్వేచ్ఛ స్వాతంత్రముతో నీవు జీవించాలని కోరుకుంటున్నావా? క్రీస్తు యేసును కోరుకో. సత్యమై ఉన్న క్రీస్తు యేసు నిన్ను స్వతంత్రునిగా చేయవాడై ఉన్నాడు. దేవుడు ఈ మాటలు నీ వెనుకడిలో దీవించునుగాక. ప్రభువా, మేము నిజ స్వాతంత్రముతో జీవించుటకు మాకు సహాయం చేయము. లోకములో సంఖ్యలతో తండ్రి పాప నియమము వలన, తండ్రి పాప బలము చేత మేము ఎలబడుచు ఉన్నాము. ప్రభువా, క్రీస్తు యేసు నీ వలనైన నిజ స్వాతంత్రము మాకు అనుగ్రహించుము. మేము స్వతంత్రుల యూనిటకు మేము పిలువబడి ఉండగా ఆ నిజ స్వేచ్ఛ స్వాతంత్రముతో జీవించుటకు మాకు సహాయం చేయము. ప్రాణనాథుడై ఉన్న క్రీస్తు పేర ప్రార్థించుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మరణాత.